హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ గోరుమేటీలు మేకింగ్ వీడియో చూద్దాము. గోరుమేటీలు కోసము ఒక బేషన్ తీసుకొని బేషన్లో 1/2 kg మైదా, 1/2 kg కొంచెం పైన సూజీ రవ్వ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీనికోసము ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక 100 గ్రాముల డాల్డా వేసుకోవాలండి. నేను డాల్డా బదులు నెయ్యి వాడానండి. నాకు ఇంట్లో గీ ఎక్కువే ఉంటే గీ వేసానండి. గీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కాలుతుందండి, బాగా హీట్ అయిన బాగా వేడి నెయ్యి ఆయిల్ బాగా మరిగేది వేయాలండి. అప్పుడు పిండి మొత్తానికి పట్టించేసి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అలాగ చూసుకొని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి. దాన్ని బాగా మెత్తగా మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని అలా పక్కన ఉంచుకోవాలండి. తర్వాత దాన్ని పిండి కొంచెం లూజ్గానే కలుపుకోండి. మైదా పిండి కదా, కొంచెం గట్టిగా అయిపోతుందండి. చూసుకొని అలా చపాతీ పిండి కలుపుకొని చిన్న ముద్దలు చేసుకొని ఇలాగా చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలు ఇలా చేసుకొని గోరుమేటీలు ఆ షేప్ చేసుకోవటమేనండి. అలాగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చేస్తానంటే చేయించుకుంటున్నానండి. నాకు రావండి ఇవి, నాకు అసలు తెలియదండి ఈ వంటకం. ఇక్కడ మాది ప్రకాశం జిల్లా. ఫస్ట్ ఇక్కడ వైజాగ్ వచ్చినాక నేను వీటిని చూస్తున్నానండి. సరే ట్రై చేద్దామని ఒకసారి మా అమ్మగారు చేయించుకున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండి, వీళ్ళు భీమవరం వాళ్ళండి. మా అమ్మగారు చిటుక్కుని చేసేసారండి. నేను ముద్దలు చేసేస్తుంటే మా అమ్మగారు కబుర్లు చెప్పుకుంటే వాళ్ళు చిన్నప్పుడు స్టోరీలు అన్నీ చెప్పారండి నాకు. వాళ్ళ మనవరాళ్ళకి బోల్డ్ క్యానులతో తెచ్చి ఇచ్చేదాన్ని అమ్మ అని ఇదని చెప్తుందండి. ఇదిగోండి ఇలా చేసుకోవాలండి షేపులు. ఇలా చేత్తోనే గోరుమేటీలు అని పేరు అందుకే వచ్చిందండి. గోరుతోనే చేస్తారండి ఇవి. మీకు తెలుసా? ఇవి తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇలాగా అన్నీ చేసి అలా పక్కన పెట్టుకున్నానండి ప్లేట్లో. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్లోగా గోల్డెన్ కొంచెం వేయించుకున్నానండి. అలా మా అమ్మగారు చేస్తున్నారు. నేను ఇవి డీప్ ఫ్రై చేసుకున్నానండి. అంతలోకి బెల్లం పాకం కోసం బెల్లాన్ని ఒక కళాయి తీసుకొని బెల్లం పాకం కోసం బెల్లాన్ని వాటర్ వేసి కరిగిద్దని అంతలోకి వాటర్ వేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ అలా వేయించుకున్నాక అలాగ స్లోగా ఎగుతాయండి. నిదానంగా వేయించుకోవాలి ఇవి, లేకపోతే మాడిపోతాయండి. స్లోగా వేయించుకుంటే లోన కూడా ఉడుకుతుందండి, పచ్చి అనేది ఉండకుండా ఉంటుంది. ఇంకా అయిపోయినాయి. వేయించిన తర్వాత బెల్లం పాకం పొయ్యి మీద పెట్టి దీంట్లో కొంచెం షుగరు, ఒక 5-6 యాలక్కాయలు మిక్సీ పట్టేసి దీంట్లో పొడి యాడ్ చేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుందని ఫ్లేవరు. అలాగా పాకం వచ్చేసిందండి. తీగ పాకం వస్తే సరిపోద్దండి. వచ్చిన తర్వాత ఆ పాకంలో కొంచెం వేసి వేరే బేషన్లోకి వేసిందండి. అలా మొత్తము పాకంలోకి వేసుకొని మొత్తం ఇలాగ ఒక బేషన్లోకి వేసుకున్న తర్వాత వాటిని మొత్తం కింద నుంచి పై వరకు అలాగ మొత్తానికి పట్టేటట్టు మురిపీలు, గోరుమేటీలు ఏదైనా అంటారండి. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి